హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ మరో వీడియోతో ఈరోజైతే మేము ముందుకు వచ్చిన మనం దుడ్డెలలో సివియర్గా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే ఒకటి మనం గుర్తించవచ్చు, ఇంకొక ప్రాబ్లం గుర్తించలేం. రెండు ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న దుడ్డెలలో ఆవు దూడలలో కావచ్చు, గేదెల దూడలలో కావచ్చు, దుడ్డెలలో కావచ్చు, ఏదైనా రెండు ప్రాబ్లమ్స్ మాత్రం మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటో అవి నేను చెప్తా. మీకు తెలియని వాళ్ళు తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు మాత్రం తప్పకుండా వీడియోనైతే వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే దొమ్మ అంటే హార్ట్ అటాక్. మనుషులలో హార్ట్ అటాక్ ఎలాగో చిన్న దుడ్డెలలో కూడా హార్ట్ అటాక్ దొమ్మ అంటారు. అది మాత్రం మనం అస్సలు గుర్తించలేం, ఎందుకంటే సడన్గా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎట్లాంటి టైంలో వస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అంటే ఇందులో దొమ్మలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఏంటంటే ఎండ దొమ్మ వేరే ఉంటుంది, చలి దొమ్మ వేరే ఉంటుంది. రెండు రకాల దొమ్మలు ఉంటాయి. మనం ఎండకు గట్టేస్తే దాన్ని సరిగా పట్టించుకోకపోతే అది ఎక్కడనన్ను ఉండని పాలు తాగినప్పుడు వచ్చినప్పుడు ఏదో పొద్దునొచ్చి సాయంత్రం వరకు వెళ్ళినప్పుడు చూసుకుంటావా అన్నట్టు కాదు, చూడొద్దు. తప్పకుండా దాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దుడ్డలు పుట్టినప్పుడు అయితే ఫస్ట్ ఏంటంటే ఎండకు గట్టేస్తే వస్తుంది. అది సడన్గా చనిపోయిన తర్వాత నురుగులు వస్తాయి. అప్పుడు మనం బొత్త కూడా మొత్తం ఉబ్బుతుంది. అప్పుడు అది ఎండకు కట్టేస్తే ఎండదొమ్మ అంటారు. మళ్ళీ చలిదొమ్మ కూడా ఉంటుంది. చలికి బాగా చలి ప్రదేశంలో ఎప్పుడు పదన ఉన్న ప్రదేశంలో చలికాలంలో వర్షాకాలంలో ఎప్పుడు 24 hours పదన్నే ఉంటుంది. కాబట్టి వాటిని డ్రై ప్లేస్లలోనైతే మంచిగా ఎండిన ప్రదేశంలో కట్టేసేయాలి. దానికి బాగా చలి ఉన్న సిచ్యువేషన్లో ఏం చేయాలంటే జోర సంచులు అట్లాంటి ఏమన్నా కప్పి దాని చుట్టూ ఉన్న అది ఉండే ప్రదేశంలో మాత్రం వెచ్చగా ఉండేటట్టు చేసుకోవాలి. బాగా సివియర్ పొజిషన్ ఉన్నప్పుడు దొమ్మ అంటే అది హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం గుర్తించలేమండి. సడన్గా అది ఏ నైటే కావచ్చు, పొద్దున్నే కావచ్చు, మన ముందు కూడా అది సడన్గా పడిపోతుంది అంతే. దాన్ని లేపినా కానీ ఒకసారి మన మనుషులలో ఎట్లా సడన్గా హార్ట్ బీటు ఆగిపోతే ఎట్లా సిపిఆర్ చేస్తామో దానికి కూడా ఒకవేళ మనం దగ్గర అందుబాటులో ఉండే సిచ్యువేషన్ ఉంటే మాత్రం సిపిఆర్ దానికి కూడా చేయొచ్చు. చేసి దాన్ని కొంచెం క్యూర్ చేసుకోవచ్చు. దాదాపు అయితే 90% అయితే ఛాన్సెస్ అయితే ఉండయి. నెక్స్ట్ వచ్చేసి నట్టలు బాగా మేజర్ పొజిషన్లోకి వెళ్ళాయంటే అది దాని స్టేజీ ట్యాబ్లెట్స్ ఫస్ట్ టానిక్ ఇవి రెండు పొజిషన్లు దాటిపోయినాయి అంటే లాస్ట్ స్టేజ్ ఏంటంటే పిచికారీ వేసిన తర్వాత అది లాస్ట్ మేజర్ సివియర్ది. అదొక్క పొజిషన్ అదొక్కటి అయిపోయిందంటే నెక్స్ట్ ఇక దానికి ఏముండదు. నట్టలు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న దుడ్డలకి కాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ టానిక్లు ట్యాబ్లెట్స్తోనే తగ్గేలా చూసుకోవాలి. లాస్ట్ స్టేజీ ఏంటి ఇక పిచికారీ. అది వేసిన తర్వాత దుడ్డే బాగా సిక్ అయిపోతుంది, బలహీనంగా దానికి మొత్తం ఏం తాకత్ లేకుండా అవుతుంది. కాబట్టి అట్లాంటి టైంలో రుచి మ్యాక్స్ అని దొరుకుద్ది. ఆ రుచి మ్యాక్స్ పౌడర్ దానికి కొంచెం వాటర్లో వేసి అయినా లేకుంటే చేతిలో వేసి కొంచెం తడిపి తాగిపించాలి. లేకపోతే అది మంచిగా తాగకపోతే ఏం చేయాలంటే ఆకలి దానికి మళ్ళీ అది పెట్టిన తర్వాత ఆకలి అనేది దానికి ఉండదు. ఆకలి లేకపోతే ఏం చేయాలనంటే ఓమా అనేది పెట్టాలి. దంచి కొంచెం రసం వస్తుంది. ఆ రసాన్ని స్పూన్తోన దేనితోన బాటిల్ ఉంటుంది ఒక డబ్బాలలో పోసి అనగబట్టేసి నోట్లో పోసేయాలి. అట్లా పోస్తే కొంచెం దానికి జీర్ణశక్తి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ నట్టలు పడిపోయిన తర్వాత లోపల దానికి ఆకలి ఉండదు, ఏముండదు. కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఫస్ట్ అదైతే చేయాలి. ఈ రుచి మ్యాక్స్ పెట్టిన తర్వాత కొంచెం దానికి ఆకలి ఉడుతుంది. లోపల ఈ ఓమ పోసిన తర్వాత జీర్ణశక్తి కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది.
ఇట్లాంటి ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే దుడ్డలలో వచ్చేటి అయితే మేజర్ ప్రాబ్లమ్స్ అండి. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ అయితే చేయండి మీకు తెలిసిన వాళ్ళైతే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక వీటిని మాత్రం మంచిగా ఎన్ని నెలల వరకు అంటే 3 నెలల వరకు పాల మీద మంచిగా కాపాడాలి. 3 నెలల వరకు మనం కాపాడినామంటే ఫస్ట్ 1 మంత్ స్టేజ్లో మనం నట్టలు 1 మంత్ అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. 1 మంత్లో కాపాడుకున్నామనంటే నెక్స్ట్ మంత్ 2 మంత్స్ ఎండాకాలం వచ్చిందనుకో, ఒకవేళ ఎండాకాలం ఉందనుకోండి 2 మంత్స్ తర్వాత వాటర్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఎండలు బాగా కొడుతుంటాయి కాబట్టి ప్రతిదానికి ధూపు అవుతుంది. కాబట్టి 2 మంత్స్లో తాపియచ్చు. 1 మంత్ కాపాడుకున్నామంటే మనం దుడ్డని 50% కాపాడినట్టే. 3 మంత్స్ వరకు అయితే కంపల్సరీ మంచిగా చూసుకోవాలి. చూసుకుంటేనే దుడ్డలలో ఎదుగుదల బాగుంటుంది. వీటిని డైరీ ఫామ్లలో మాత్రం ఇట్లా బాగా ఉంటాయి కాబట్టి దుడ్డలు అయితే చాలా వాటికి ఒకదాని నుండి ఇంకో దానికి కూడా గాలిలు అవోటి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా వాటిని ఫస్ట్ మనం షెడ్ మొత్తం పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలి. దుడ్డల దగ్గర మాత్రం నీట్గా మంచిగా ఉంచాలి. లేకపోతే మొత్తం అంతా మంచిగా ఉండయి చనిపోతూ ఉంటాయి బాగా. అందుకోసం ఇట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి తప్పకుండా. ఈ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం చాలా కష్టం, రాకుండా గుర్తించి ఇలాంటి సొల్యూషన్స్ చేసుకోండి, ఓకేనా. మేమైతే మాకు అనుభవం కొద్దైతే చూసి అయితే ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం కాబట్టి మేమైతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ మంచిగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యవంతమైన పాలను తాగగలుగుతాం, అందరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. తిండి ఫస్ట్ కరెక్ట్ ఉంటేనే మనం మనుషులం ఏదైనా చేసుకోగలుగుతాం కరెక్టు, ఓకేనా. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.